ఛానల్ సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నా ఛానల్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సీడ్స్ పౌడర్ అనమాట. సో సీడ్స్తో చేసే పౌడర్స్. యాక్చువల్గా నేను సీడ్స్ మిక్సర్ తింటాను, బట్ కిడ్స్ తినరు కదా. కిడ్స్ కోసం నేను అప్పుడప్పుడు ఈ సీడ్స్తో పౌడర్ చేసేదాన్ని, అంటే వాళ్ళకి తెలియకుండా కర్రీస్లో వేసేదాన్ని. అండ్ పిండి వంటలు చేసేటప్పుడు జంతుకులు అలాంటివి కొంచెం స్పైసీవి చేసేటప్పుడు మిక్సర్ అలాంటి వాటిలో కూడా నేను ఒక్కోసారి డైరెక్ట్గా సీడ్స్ కలిపేస్తాను, లేదంటే ఒక్కోసారి సీడ్స్తో చేసిన పౌడర్ యాడ్ చేస్తాను అనమాట. బట్ ఇది చాలా హెల్దీ, మంచిది. అండ్ ఈరోజు నేను ఏం చేస్తున్నానో వీడియోలో చూడండి. సస్పెన్స్ అలాంటి ఏమీ నేను చెప్పలేనండి, మరి అంత డ్రామా నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కానీ నేను ఏదైతే ఇంట్లో చేసుకుంటున్నానో, నేను ఎలాగైతే మెయింటైన్ అవుతున్నానో, నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో అవే పెడతాను. నా వల్ల కాదు ఆ డ్రామా. ఈ యూట్యూబ్ ఛానల్ పెడితే డెఫినెట్గా అలాంటి డ్రామాస్, సస్పెన్స్ ఇవన్నీ ఇవ్వాలి. అలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ అలాంటి డ్రామా కానీ నా వల్ల కావట్లేదు అనమాట. యూట్యూబ్ కోసం స్పెషల్గా నేను వీడియోస్ ఏమి క్రియేట్ చేయట్లేదు అనమాట, అలా క్రియేట్ చెయ్యను కూడా. సో అది నేను ఏదైతే ఇంట్లోకి హెల్త్ కోసం మెయిన్ నా టార్గెట్ అయితే ఈ ఛానల్ కోసం చెప్పేది. అంటే నేను కొంచెం మల్టీ టాలెంటెడ్ అంటారు మా ఫ్రెండ్స్ అందరూ. కొంచెం మల్టిపుల్ థింగ్స్ నేను చూపిస్తాను. జ్యువెలరీ మేక్ చేస్తాను, అంటే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. జ్యువెలరీ మేక్ చేస్తాను. మెయిన్గా నా టార్గెట్ అయితే హెల్దీ ఐటమ్స్. అండ్ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి నేను నూడిల్స్, చికెన్ బిర్యానీ ఇలాంటివి కూడా పెడతాను. సో కుకింగ్ కూడా ఉంది టాలెంట్, అండ్ జ్యువెలరీ మేకింగ్ కూడా చేస్తాను, అండ్ హెల్త్వి కూడా చెప్తాను, అండ్ బ్యూటీ టిప్స్, మేకప్ అన్నీ అనమాట. డై, ఫేషియల్స్ అని, సో అన్నీ చేస్తాను. అన్ని రకాల వీడియోస్ మీకు వస్తాయి, బట్ ఎక్కువ నేను ఫోకస్ చేసేది అయితే హెల్త్ కోసం అనమాట. ప్రెజెంట్ నేను వెయిట్ లాస్ జర్నీ కూడా చేస్తున్నాను. సో కిడ్స్కి కినోవా ఎలా అలవాటు చేయాలి, బ్రౌన్ రైస్ మనం ఎలా అలవాటు చేసుకోవాలి, వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అవన్నీ అనమాట. సో హెల్త్కి సంబంధించినవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అదే ఈరోజు అయితే ఈ సీడ్స్ పౌడర్ చూసేద్దాము. అండ్ కొంచెం ఆవేశంగా ఉంది, అండ్ డ్రెస్ కూడా వెట్ అయింది కదా. మా మేడ పైన అమెరికన్స్ ఉంటున్నారండి, ఒకటే సౌండ్ అనమాట. రన్ చేస్తున్నట్టున్నారు, ఏదో పార్టీ అవుతుందో మరి రిలేటివ్స్ వచ్చారో. సో ఇంకా తప్పలేదు, మార్నింగ్ నుండి చూస్తున్నాను, వింటున్నాను ఆ సౌండ్స్. నేను ఇంక ఇప్పుడు వెళ్ళి చెప్పేసి వచ్చాను అనమాట, కొంచెం నాయిస్ తగ్గించండి, చాలా డిస్టర్బెన్స్గా ఉందని. ఇది ఇప్పుడు నేను మాట్లాడింది కూడా ఇది 5th టైమో 6th టైమో షూట్ చేయడం. 4 times వరకు ఆ సౌండ్ దెబ్బ 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 వచ్చిందండి, అలా రన్ చేస్తూనే ఉన్నారు పైన. సో ఇంకెందుకు వేరేగా లీజింగ్ ఆఫీస్కి కంప్లైంట్ చేయడం, నేనే వెళ్ళి డైరెక్ట్గా చెప్పాను. సో అది ఇప్పుడైతే సౌండ్స్ ఆగాయి. సరే అయితే ఇంకా పౌడర్ ఎలా చేస్తానో చూపించేస్తాను. జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవడమే. సో చేసేద్దాం. సీడ్స్ అన్నీ నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను, ఆయిల్ అయితే ఫ్రై చేయట్లేదు. సో ఫ్రై చేయడం కోసం నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను, అండ్ లోలో పెట్టుకోవాలి సీడ్స్ ఫ్రై చేసే ముందు. అండ్ ఇక్కడ నేను 2 cups పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను. పంప్కిన్ సీడ్సే ఫస్ట్ ఎందుకు తీసుకున్నానంటే అవి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో ఒక 2-3 minutes ఫ్రై అయిన తర్వాత 2 cups నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. సీడ్స్ అయితే మాత్రం మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మీడియంలో అసలు పెట్టకూడదు. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత నేను 2 cups ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను. సో అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో అవి బాగా మనకి ఫ్రై అయితే, అంటే ఫస్ట్లో చేసే వాళ్ళకైతే తెలియకపోవచ్చు, అండ్ ఈజీగా ఫ్రై అయ్యాయని తెలియాలి అంటే మనం కొంచెం బ్రేక్ చేసుకుంటే అవి మధ్యకి సన్ఫ్లవర్ సీడ్ కానీ పంప్కిన్ సీడ్ కానీ బ్రేక్ అవుతాయి అన్నమాట. సో బ్రేక్ అయితే ఫ్రై అయిపోయినట్టే. మ్యాక్సిమం 10 minutes అలా పడుతుంది అంతే. సో ఫ్రై అయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను కొంచెం డ్రై చిల్లీస్, ధనియా, జీరా అవన్నీ తీసుకుంటాను అనమాట. సో ఫస్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను 2 రెడ్ చిల్లీ, అండ్ దాని తర్వాత ఒకటి కాశ్మీరీ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటున్నాను, అది కలర్ వస్తాయి. ఫస్ట్ వేసిన చిన్న చిల్లీ అయితే అది చాలా స్పైసీ ఉంటుందండి, విన్కోలో తీసుకున్నాను. అండ్ 1 cup ధనియాలు వేసుకున్నాను, అండ్ 1 cup శనగపప్పు వేసుకున్నాను, పచ్చెనగపప్పు, అండ్ ఒక 3 spoons జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్. అండ్ 1 cup నేను మినపప్పు వేసుకున్నాను. 1 cup అంటే 1 cup ఏమీ కాదు, కొంచెం వేసుకున్నాను అనమాట. సో జీలకర్ర, ధనియాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, అండ్ ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి అవి ఫ్రై అయితే ఒక స్మెల్ వస్తుంది, మంచి అరోమా. సో అది రాగానే ఆఫ్ చేసేయాలి, బట్ చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాతే మనం మిక్సీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చాలా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయన్నమాట, వినుకో నుండి తెచ్చినవి, అవి కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఉంచుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఫ్రై చేసిన రెడ్ చిల్లీస్ అవన్నీ ఉన్నాయి కదా, వాటిని నేను మిక్సీ చేసుకున్నాను. అవి బాగా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు నేను సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో సీడ్స్ కూడా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకున్నాను.
కొంచెం మనం ఆగి ఆగి చేసుకుంటే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. బాగా చల్లగా అయిన తర్వాతే చేసుకోవాలి. వేడి మీద చేస్తే మనకి ఆయిల్ రిలీజ్ అయిపోయి ముద్దు ముద్దుగా అయిపోతుంది. మనకి డ్రైగా ఇలా పౌడర్లా రాదనమాట. ఇలా ఒక్క స్పూన్ మనం కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ వడలు చేసుకునేటప్పుడు వడల్లో కానీ జంతికలు చేసుకునేటప్పుడు జంతికల్లో అలా యాడ్ చేసుకుంటే హెల్దీ అండ్ ఈజీగా కిడ్స్ కూడా తినేస్తారనమాట. సో ఇదండి సీడ్స్ పౌడర్ అయిపోయింది. ఇలా ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు, అంటే స్లోగా వాడతారా అనుకుంటే. నాకైతే ఇది 1 మంత్ వస్తుంది. నేను కంటిన్యూగా వాడేద్దాం అనుకుంటున్నాను కర్రీస్లోకి, అండ్ మధ్యలో ఒకవేళ పండగకి జంతికలు చేస్తే అప్పుడు కానీ అలా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈవెన్ మీరు సాల్ట్ యాడ్ చేసుకుంటే రైస్లో కూడా ఫస్ట్ ముద్దలో మీ కిడ్స్కి కానీ మీరు కానీ యూజ్ చేసుకోవచ్చు. కొంచెం అన్నం కూడా కలుపుకోవచ్చు అనమాట ఈ సీడ్స్ పౌడర్తో. సో అది నేనైతే ఫ్రీజ్ చేయాలనుకోవట్లేదు. మీరు కావాలనుకుంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెడితే యూజ్ చేయను, మర్చిపోతాను అనమాట. సో అందుకే ఇది నేను బయట పెట్టి వాడదాం అనుకుంటున్నాను. బట్ 1 మంత్ కంటే ఎంతకాలం ఉంటుందో నాకైతే ఐడియా లేదు. నేను ఎప్పుడు 1 మంత్ కంటే ఎక్కువ స్టోర్ చేయలేదన్నమాట. నేను ఎప్పుడు నాకు 1 మంత్కి సరిపడా పౌడర్ చేసుకునేదాన్ని. చేసుకున్న మట్టుకు నేను 1 మంత్ కల్లా వాడేసేదాన్ని అనమాట. సో నాకు తెలీదు ఎన్ని రోజులు ఇది స్టోర్ ఉంటుందో. మేబీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 మంత్స్ ఉంటుందేమో. బట్ మ్యాక్సిమం మీరు కొంచెం కొంచెం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎక్కువ యూజ్ చేసుకోము, మర్చిపోతూ ఉంటాము అనుకునే వాళ్ళు అయితే 15 డేస్కి ఒకసారి చేసుకుంటూ ఉండండి. తొందరగా కూడా అయిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోతాము అన్న ఇబ్బంది కూడా ఉండదన్నమాట. సో అది ఈ పౌడర్ అయితే సీడ్స్ పౌడర్ ట్రై చేయండి. సో ఇలాంటి సీడ్స్ పౌడర్స్ ఏంటంటే మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము. అంటే ఎందుకులే ఇది చేసుకోవడం అవసరం అనిపిస్తుంది. బట్ ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకూడదు. సీడ్స్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. అండ్ ఇలా మనం పౌడర్గా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము కిడ్స్ ఇద్దరం కూడా ఈజీగా తినేయచ్చు. అంటే ఈజీగా తినగలుగుతాము. సీడ్స్ మిక్సర్ చేస్తే ఎవరు రెగ్యులర్గా తింటారు చెప్పండి. ఇప్పుడు శనగపిండితో చేసే మిక్సర్, కారపూస ఇలాంటివి అయితే టేస్టీగా ఉంటాయి. కానీ అంటే ఇది కూడా బాగుంటుంది చేసుకుంటే కనుక. పీనట్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే, అంటే నేను తినేదాన్ని కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు నేను వీరమాచరణ్ గారు డైట్ చేసేదాన్ని. ఆ డైట్లో నేను ఈ సీడ్స్ మిక్సర్ తినేదాన్ని. ఈ సీడ్స్తో నేను పకోడీ కూడా చేసుకునేదాన్ని. చాలా బాగుండేది అనమాట. సో అందుకే నేను చెప్తున్నాను. టేస్టీగానే ఉంటుంది, బట్ అందరికీ నచ్చకపోవచ్చు. ఇలా అయితే పౌడర్లో చేసుకుంటే ఈజీగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా తినొచ్చు అనమాట. అది ఇవాళ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే రొటీన్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సనీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.